నార్మల్ డెలివరీకి ప్లసెంటా పొజిషన్కి సంబంధం ఏంటి? నమస్తే, నేను మీ డాక్టర్ పద్మలత, యారాసి మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ ప్రొద్దుటూరు. నార్మల్ డెలివరీ కావాలా అంటే మాయా అన్నది సరైన పొజిషన్లో ఉంటేనే నార్మల్ డెలివరీ అవుతుందండి. అలా కాకుండా కంప్లీట్గా గర్భసంచి ముఖద్వారాన్ని ఇట్లా ఇది గర్భసంచి అని అనుకుంటే ఈ ముఖద్వారం ఉంటుంది కదా, దీన్ని కంప్లీట్గా ఇలా మాయగాని కప్పేసినప్పుడు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉండదు. అలా కాకుండా కొన్నిసార్లు ఏం చెప్తామంటే లో లయింగ్ ప్లసెంటా అని అంటాం అన్నమాట. అంటే గర్భసంచి ముఖద్వారం నుంచి 5 సెంటీమీటర్ల దూరం లోపల ఎక్కడ ప్లసెంటా ఉన్నా కూడా దాన్ని లో లయింగ్ ప్లసెంటా అని అంటాము. అటువంటప్పుడు గర్భం అంటే నెలలు నిండే కొద్దీ గర్భసంచి పైకి పెరుగుతూ పోతుంది కాబట్టి దాంతోపాటు ఈ మాయ అన్నది కూడా పైకి జరుగుతుందన్నమాట. సో లో లయింగ్ ప్లసెంటా అని మేము 5వ నెలలో మీరు చెప్పినప్పుడు అంత టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. నెలలు నిండినంత వరకు మనం వెయిట్ చేయొచ్చు అనమాట, మాయ పొజిషన్ ఎలా ఉంది అని. అలా కాకుండా కంప్లీట్ ప్లసెంటా ప్రీవియా అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అది సిజేరియనే అవుతుందండి. థ్యాంక్ యూ.